ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస శోభ. శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం ప్రారంభం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భక్తులకు త్వరితగతిన దర్శనం. తిరుపతి స్థానికులకు ప్రతి నెల తొలి మంగళవారం శ్రీవారి దర్శనం. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. బిల్వపత్రార్చనలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దివ్య కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాసం విశేష ఆరాధన. అభిషేక సేవలో శ్రీ ఉమా బృహదీశ్వరుని అభయ ప్రదానం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేక నీరాజనం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్ర హోమం సంప్రదాయ శోభితంగా ప్రారంభమైంది. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు రుద్రహోమం జరగనుంది. ఈ క్రమంలో రుద్రహోమం తొలి రోజు ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల ప్రాంగణంలో విశ్వ శాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం గణపతి పూజ, హోమ కుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్ర పారాయణం, రుద్రహోమాన్ని వైభవంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తిరుమలలోని అన్నమయ భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం సోమవారం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మొట్టమొదటిసారిగా నూతన బోర్డు సభ్యులతో సమావేశం జరిగింది సుదీర్ఘంగా. ఇందులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 20 నుంచి 30 గంటలు ఎవరైతే క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా అన్యమతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యార్డ్ అయితే ఉంది. నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గరుడ వారిది ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని, పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ అలిపిరిలో ఏదైతే 20 ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటవీ శాఖ, అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు
దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతోని వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవాళ్ళు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి. ఈ టిటిడిలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు 14,000 ఉన్నది 15,400 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 7,535 రూపాయలకు పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు 4,000 టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు. అది బాగా మిస్యూజ్ అవుతుంది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక దెర్ ఇస్ నో టూరిజం. ఇది టూరిజం సెంటర్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటర్. మనకు అవసరం లేదు. చాలా మిస్యూజ్ జరుగుతుంది. దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. అది నిజమని తేలింది. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన సేవ సంప్రదాయ శోభితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కపిలతీర్థంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసంలో పరమేశ్వరుడి ఆరాధన, మరీ ముఖ్యంగా బిల్వపత్రార్చన ఎంతో శ్రేష్టం. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారిని, శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి
ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పంతో షోడశోప కైంకర్య యుక్తంగా ఆది దంపతులకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై నమక చమక రుద్ర పట్టణాదులతో శాస్త్రోక్తంగా శ్రీ కపిలేశ్వర స్వామివారికి లక్ష బిల్వ పత్రార్చన నిర్వహించి నివేదనలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. శ్రీ ఉమా బృహదీశ్వరుని అభిషేక దర్శనం, మహాలింగ బిల్వ పత్రార్చనం సకల శుభప్రదం. తిరునగిరి వాసులు పవిత్ర కార్తీక మాసంలో సర్వేశ్వరుని కృపను మెండుగా పొందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామంలో రుద్రాభిషేకం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం మహాగణపతి ఆరాధన, షోడశోపచార యుక్తంగా శ్రీ ఉమామహేశ్వరునికి పంచామృతాలు, కుంకుమ, భస్మం, చందనాది పరిమళాలతో లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. అనంతరం నాగాభరణ భూషితులైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి చక్కని అలంకరణల నడుమ పుష్పార్చన, మహాలింగార్చన కార్యక్రమాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ. తిరుపతిలోని ఎల్ఎస్ నగర్లో నిలవైన శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వేదపారాయణం, కలశ స్థాపన, ప్రాతకాల పూజ, ఆవాహిత దేవతల హోమం, లఘు పూర్ణాహుతి, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో
మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రంలో కార్తీక వన మహోత్సవ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని సర్వాలంకార శోభితంగా పల్లకిపై వేంచేపు చేసి ఊరేగింపుగా లక్ష్మీ వనానికి వేంచేపు చేశారు. ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను కొలువు తెచ్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. దీపం సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. లక్ష్మీకారకమైన దీపారాధనకు సనాతన సంప్రదాయంలో ఎనలేని విశిష్టత ఉంది. కార్తీక మాసంలో దీపారాధన ఈశ్వర అనుగ్రహ కారకం. కడపలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం కార్తీక దీపకాంతుల్లో ప్రజ్వరిల్లింది. భక్తులు స్వామి అమ్మవార్ల సన్నిధిలో ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. పలు రకాల దైవిక చిహ్నాకృతులలో భక్తులు వెలిగించిన కార్తీక దీపకాంతుల్లో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం శోభాయమానంగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పంచారామ క్షేత్రం సోమారామంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భీమవరం శ్రీ సోమేశ్వరుని సన్నిధి పంచాక్షరి మంత్రస్మరణంతో ప్రతిధ్వనించింది. అర్చకులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు అంతకు ముందు ఆలయ ప్రాంగణంలో దీపారాధన గావించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ కాంతుల్లో మెరిసింది. పవిత్ర కార్తీక మాసం శుభవేళ యాదగిరీసుడు కళ్యాణోత్సవంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై అర్చకులు సంప్రదాయ క్రతువులతో ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి వెండి జోడు సేవ వేడుకగా జరిగింది. స్వామివారి సన్నిధిలో కోరిన కోరికలు తీరిన భక్తులు ఎంతో భక్తిగా నిర్వహించే సేవే ఈ వెండి జోడు సేవ. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సర్వాభరణ భూషితంగా ప్రియ భక్తులైన గరుడుడిపై ఆసీనులను చేశారు. అలాగే అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో సేవించిన అనంతరం ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దీపకాంతుల్లో శోభిల్లింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం జరిగింది. ముందుగా అర్చకులు ఆలయంలోని శివలింగ ప్రాంగణంలో ఆకాశ దీపారాధన చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. అలాగే ఇటు మహబూబ్ నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలోని పరమేశ్వరుడికి అభిషేకాలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి కార్తీక దీపోత్సవంలో పాలుపంచుకున్నారు. చిత్తూరులోని బజారు వీధిలో నెలవైన శ్రీ శివషణ్ముఖ సుందర వినాయక స్వామి వారి ఆలయంలో అన్నాభిషేకం జరిగింది. తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉపాలయంలోని శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వరుని సన్నిధిలో అన్నాభిషేక మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అన్నంతో స్వామివారిని అలంకరించి పలు రకాల వంటకాలు శాఖలను నివేదించారు. అనంతరం శ్రీ మీనాక్షి సమేతంగా శ్రీ సుందరేశ్వర స్వామివారికి బిల్వ పత్రాలతో సహస్రనామార్చన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళీదేవి ఆలయం కార్తీక శోభతో కలకల్లాడుతోంది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ భద్రేశ్వరునికి అభిషేకోత్సవం ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. అర్చకులు సంకల్పపూర్వకంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. ఇక ఇటు వరంగల్లోని గోపాలపురం శ్రీ మహాగణపతి ఆలయంలో కార్తీక మాసం కృష్ణపక్షం చతుర్థి తిథిని పురస్కరించుకొని సంకష్టహర చతుర్థిని జరిపారు. స్వామివారికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను నివేదించి కర్పూరహారతులు అందజేశారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ జగదీశ్వరి సమేత జగదీశ్వరుని ఆలయంలో శివపార్వతుల కళ్యాణం రమణీయంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివపార్వతుల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై అర్చకులు వైదిక పూజలతో స్వామి అమ్మవార్లకు సకల పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు మంగళధ్వనుల నడుమ కనుల పండుగ ఆది దంపతులకు కళ్యాణం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో దక్షిణ కాశీగా పేరు గడించిన శ్రీముఖలింగేశ్వరుని సన్నిధి కార్తీక మాస విశేష పూజలతో భక్తజనంతో కలకల్లాడుతోంది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీముఖలింగేశ్వరునికి అర్చకులు ప్రాతకాల అర్చనలు, నిత్య పూజలతో పాటు అభిషేకాది ఆరాధనలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ మాసంలోనే ఎంతో విశేషంగా జరిగే బలియాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తమ పూర్వీకులకు దైవకృప ఉండాలని కోరుతూ భక్తులు ఈ బలియాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీముఖలింగేశ్వరుని సన్నిధి నుండి వంశధార నదీ తీరానికి చేరుకుని నదీమ తల్లికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి దీపాలను వదిలారు. అనంతరం అర్చకులు నదీ హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
గోవింద